అందరికీ నమస్కారం. తులారాశివారికి ఏప్రిల్ 24, 25, 26 తేదీలో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. తులారాశివారు సమతుల్యతకు ప్రతీక. శుక్రుడి ప్రభావంతో పుట్టిన మీరు సౌందర్యం, న్యాయం, సామరస్యానికి మారుపేరుగా నిలుస్తారు. జ్యోతిషశాస్త్రంలో మీ రాశిని వాయురాశి అంటారు. గాలిలాగే స్వేచ్ఛగా, సున్నితంగా, అందరితో కలిసిపోయేలా ఉంటారు. శుక్రుడు మీకు అద్భుతమైన సౌందర్య దృష్టి, కళాత్మక ప్రతిభను అందించాడు. మీ జీవితంలో అన్ని విషయాలలో సమతుల్యత సాధించడం మీ ప్రత్యేకత. రెండు త్రాసుల్లాంటి మీ చిహ్నం కూడా మీలోని న్యాయ నిర్ణయాలకు, సమతుల్యతకు ప్రతీక. ఎన్ని సమస్యలు వచ్చినా మీరు తులాదండాల్లా రెండు వైపులా పరిగణించి న్యాయంగా నిర్ణయాలు తీసుకోగలరు. జ్యోతిష్యం ప్రకారం తులారాశివారు అద్భుతమైన సామాజిక నైపుణ్యాలు కలిగి ఉంటారు. శుక్రగ్రహం ప్రభావం వల్ల మీరు జీవితంలో సంబంధాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఎదుటివారితో సులభంగా స్నేహం చేసుకునే సామర్థ్యం, అందరినీ ఆకట్టుకునే వ్యక్తిత్వం మీకు సహజంగా వస్తాయి. మంచి మాటలతో, సున్నితమైన హావభావాలతో ఎదుటివారిని ఆకట్టుకునే కళ ఇదే మీ విశేషత. ఎంతటి వైరుధ్యాల మధ్యనైనా శాంతిని నెలకొల్పగల మీ డిప్లొమసీ నైపుణ్యాలు మిమ్మల్ని అందరి మధ్య ప్రత్యేకంగా నిలబెడతాయి. సన్నిహిత సంబంధాలు నెలకొల్పటంలో మీరు నిజమైన నిపుణులు. అందం, సౌందర్యం, కళ అంటే తులారాశివారికి ప్రాణం. శుక్రుడు మీకు అద్భుతమైన అభిరుచిని, సౌందర్య దృష్టిని ప్రసాదించాడు. మీ ఇల్లు కాని, మీరు ధరించే వస్త్రాలు కాని, మీరు ఎంచుకునే వస్తువులు కాని అన్నీ అందమైనవిగా, నాణ్యమైనవిగా ఉంటాయి. కళాత్మక ప్రతిభ మీకు సహజమైనది. ఆధునిక జ్యోతిష్యం ప్రకారం తులారాశివారు చిత్రలేఖనం, సంగీతం, నాట్యం, సాహిత్యం వంటి రంగాలలో అద్భుతంగా రాణిస్తారు. శుక్రుడి ఆశీస్సులతో మీరు చుట్టూ ఉన్న ప్రతి సంగతిలో సౌందర్యాన్ని చూడగలరు. అదే మీకు జీవితంలో సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుంది. అందం చూసే కళ్ళు, కళ సృష్టించే చేతులు అన్నట్లుగా మీ జీవితాన్ని సుందరంగా తీర్చిదిద్దుకుంటారు. తులారాశివారిలో సహకార గుణం, న్యాయనిర్ణయం ముఖ్యమైన లక్షణాలు. ఎదుటివారి అవసరాలను, భావాలను అర్థం చేసుకోగల సున్నిత హృదయమీది. వేదిక్ గ్రంథాలు చెప్పినట్లుగా శుక్రుడు ప్రజలను, మధుర పదార్థాలను ప్రేమించే స్వభావాన్ని మీకు ఇచ్చాడు. విజయం తమదే అయినా, ఓటమి పక్కవారిదే అయినా మీరు ఎల్లప్పుడూ అందరి సంతోషాన్ని కోరుకుంటారు. వివాదాల్లో రాజీని, సమస్యల్లో సామరస్య పరిష్కారాలను కనుగొనే సామర్థ్యం మీకు జ్యోతిష్యం ప్రకారం జన్మతః వచ్చిన వరం. చక్కని మాటలతో, మంచి చిరునవ్వుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. మిత్రులు, బంధువులు ఎప్పుడూ మీ సలహా కోసం ఎదురుచూస్తుంటారు. తులారాశివారిలో సహనం, ఓర్పు అనే గుణాలు నిండి ఉంటాయి. శుక్రుని ప్రభావం వల్ల మీరు కష్ట సమయాలలో కూడా సంయమనం కోల్పోరు. గ్రంథాలు చెప్పినట్లుగా మీరు అందరి అభిప్రాయాలను వినే, అన్ని కోణాల నుండి ఆలోచించే గుణాన్ని కలిగి ఉంటారు. నిర్ణయాలను తీసుకోవడానికి సమయం తీసుకుంటారు. అయినా ఎప్పటికీ సరైన నిర్ణయాలే తీసుకుంటారు. మీ అందమైన హృదయం మీలో ఉన్న గొప్ప శక్తి. సమతుల్యత, న్యాయం, శాంతి, సౌందర్యం, సామరస్యం మీకు జన్మతః వచ్చిన బహుమతులు. ఈ గుణాలతో మీరు సాధించలేనిది ఏదీ లేదు. మీరు కోరుకున్న లక్ష్యాలను చేరుకోగలరు. ముందుకు సాగుతూ మీ ప్రత్యేక గుణాలతో ప్రపంచానికి వెలుగునిచ్చే మిమ్మల్ని మేము ఎప్పుడూ అభినందిస్తాము. తులారాశివారికి ఏప్రిల్ 24వ తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. గురువారం నాడు మీ కుటుంబంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది. ఇంటి పెద్దల నుండి మీకు ఆశీస్సులు లభిస్తాయి. వారి అనుభవం, జ్ఞానం మీకు మార్గదర్శకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం ఆనందకరంగా ఉంటుంది. అయితే ఇంట్లో చిన్న విభేదాలు తలెత్తవచ్చు. కాని మీ సహనం వల్ల త్వరగా పరిష్కరించబడతాయి. పెద్దల పట్ల మర్యాద చూపించడం ద్వారా మీరు వారి మనస్సు గెలుచుకోవచ్చు. కార్యాలయంలో మీ సహోద్యోగులు మిమ్మల్ని అభినందిస్తారు. పని విషయంలో మీరు చూపించే శ్రద్ధ మరియు నిబద్ధత అందరినీ ఆకట్టుకుంటుంది. మీ పనితీరు పైంధికారుల దృష్టిని ఆకర్షిస్తుంది. నూతన బాధ్యతలు మీకు అప్పగించబడవచ్చు. వాటిని సమర్థవంతంగా నిర్వర్తించడం ద్వారా మీరు మీ స్థానాన్ని మరింత బలపరుచుకోవచ్చు. అయితే మీ పని శైలిలో మార్పులు చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. కాని ఈ రోజు ఉద్యోగం మార్చడానికి అనుకూలం కాదు. గురువారం మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మీకు ఊహించని మార్గాల ద్వారా ధనలాభం కలగవచ్చు. పాత బకాయిలు మీకు చేరవచ్చు. అయితే అనవసర ఖర్చులను నియంత్రించడం మంచిది. మీరు భవిష్యత్తు కోసం కొంత డబ్బును ఆదా చేయడం మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మి ఎటువంటి పెట్టుబడులు పెట్టవద్దు. తప్పుదారి పట్టించే ఆర్థిక అవకాశాలకు దూరంగా ఉండండి. వ్యాపారంలో మీరు మీ ఉత్పత్తుల నాణ్యతపై చాలా శ్రద్ధ చూపుతారు. ఇది మీకు మంచి గుర్తింపు తెస్తుంది. కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీ ప్రోడక్ట్ లేదా సర్వీస్ గురించి ప్రమోషన్ చేయడం ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించవచ్చు. అయితే నిర్ణయాలు తీసుకునే ముందు సరిగ్గా ఆలోచించండి.
చట్టపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండండి. అనైతిక వ్యాపార కార్యకలాపాలకు దూరంగా ఉండండి. గురువారం మీ ఆరోగ్యం మెరుగుగా ఉంటుంది. అయితే మీరు మైగ్రేన్తో బాధపడేవారైతే ఒత్తిడిని నివారించడానికి ప్రయత్నించండి. శ్వాస వ్యాయామాలు మరియు యోగా చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మీ ఆహార అలవాట్లపై శ్రద్ధ వహించండి. ఎక్కువసేపు ఆకలితో ఉండకండి. నీటిని సమృద్ధిగా తాగండి. కడుపులో వేడివల్ల జీర్ణ సమస్యలు రాకుండా చూసుకోండి. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ చదువుపై మరింత శ్రద్ధ చూపుతారు. ఉన్నత విద్యకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ రోజు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ నాలెడ్జిని పెంపొందించుకోవడానికి కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోవడంపై ఆసక్తి చూపుతారు. మీ టీచర్ల నుండి కూడా మంచి మార్గదర్శకత్వం లభిస్తుంది. కష్టపడి చదవడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. వివాహిత జంటల మధ్య అపార్థాలు పరిష్కరించబడతాయి. మీ జీవిత భాగస్వామితో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. ఒకరి పట్ల ఒకరు అర్థం చేసుకోవడం, సహకరించుకోవడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది. కొద్దిపాటి వైరుధ్యాలు ఉన్నప్పటికీ మీరు వాటిని సానుకూలంగా పరిష్కరించుకుంటారు. ప్రేమికుల మధ్య సంబంధం మరింత గాఢమవుతుంది. మీరు మీ ప్రేమికుడితో మనసులోని మాటలను పంచుకుంటారు. ఈ రోజు మీరు పెళ్లి ప్రపోజల్ చేయడానికి కూడా అనుకూలమైన రోజు. మీ భావాలను నిజాయితీగా వ్యక్తపరచడం ద్వారా మీరు మీ సంబంధాన్ని బలోపేతం చేసుకుంటారు. సాయంత్రం వేళ మీరు మీ ప్రియమైన వారితో గడిపే సమయం చాలా ఆనందకరంగా ఉంటుంది. ఏప్రిల్ 25వ తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారం నాడు మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి. నిన్నటి కంటే ఈ రోజు కుటుంబంలో మరింత సామరస్యముంటుంది. పెద్దల ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి వినోదాత్మక కార్యక్రమాలు చేయడం వల్ల మీరు సంతోషంగా ఉంటారు. కుటుంబ విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. మీ సంతానం వల్ల మీకు ఆనందం కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు మరింత అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో మీ పనితీరు మెరుగుపడుతుంది. మీరు మీ పని శైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా అధిక ఫలితాలను సాధించవచ్చు. మీ సహోద్యోగులు మీ పట్ల గౌరవంతో వ్యవహరిస్తారు. మీ చేతిలో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయడం వల్ల మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. అయితే ఈ వారం మీ ఉద్యోగాన్ని మార్చే ఆలోచన చేయవద్దు. శుక్రవారం మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. మీరు ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు. మీకు ఊహించని రీతిలో ధనలాభం కలగవచ్చు. అయితే అనవసర ఖర్చులను నియంత్రించడం అవసరం. భవిష్యత్తులో ఎదురయ్యే ఖర్చుల కోసం కొంత డబ్బును ఆదా చేయండి. ఎవరినైనా డబ్బు అప్పుగా ఇవ్వడానికి ముందు బాగా ఆలోచించండి. వ్యాపారస్తులకు ఈ రోజు మంచి లాభాలు లభిస్తాయి. మీరు ఉత్పత్తుల నాణ్యతపై చూపిస్తున్న శ్రద్ధ వల్ల కొత్త కస్టమర్లు మీ వైపు ఆకర్షితులవుతారు. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది మంచి సమయం. కొత్త వ్యాపార భాగస్వాముల నుండి మంచి ప్రతిపాదనలు రాబోతున్నాయి. అయితే చట్టపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండండి. శుక్రవారం మీ ఆరోగ్యం బాగుంటుంది. కాని మీ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ చూపడం అవసరం. మైగ్రేన్ సమస్య ఉన్నవారు ఒత్తిడి నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. యోగా మరియు ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం మరియు సరైన విశ్రాంతి తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఎక్కువసేపు ఆకలితో ఉండకండి. విద్యార్థులకు ఈ రోజు మరింత లాభదాయకంగా ఉంటుంది. మీరు మీ చదువులో మరింత ప్రగతిని సాధిస్తారు. ఉన్నత విద్యకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి అవకాశాలు దొరుకుతాయి. మీ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి నూతన కోర్సులను ఎంచుకోవడం మంచిది. మీ తెలివితేటలను గుర్తించి మీ టీచర్లు మీకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. వివాహిత జంటల మధ్య ప్రేమ అవగాహన పెరుగుతుంది. నిన్నటి కంటే ఈ రోజు మీ భాగస్వామితో సంబంధం మరింత బలపడుతుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషం నెలకొంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించవచ్చు. ఒకరి పట్ల ఒకరు మరింత అర్థం చేసుకోవడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది. ప్రేమికుల మధ్య సంబంధం మరింత గాఢమవుతుంది. మీరు మీ ప్రేమికుడితో మీ భావాలను పంచుకుంటారు. శుక్రవారం నాడు మీరు మీ ప్రేమికుడితో కలిసి బయటకు వెళ్లి ఆనందకరమైన సమయాన్ని గడపవచ్చు. మీ ప్రేమ సంబంధం వివాహంలో పరిణమించే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మీరు వివాహ ప్రతిపాదన చేసినట్లయితే సానుకూల స్పందన లభిస్తుంది. ఏప్రిల్ 26 తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి. వారాంతంలో మీరు కుటుంబంతో గడిపే సమయం ఆనందకరంగా ఉంటుంది. అయితే కుటుంబ సభ్యులలో ఎవరైనా చెడు మానసిక స్థితిలో ఉంటే వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. పెద్దల ఆశీర్వాదాలు మీకు సహాయపడతాయి. మీ తండ్రితో కొన్ని విభేదాలు ఉండవచ్చు, కాని సంయమనం పాటించడం ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చు. ఉద్యోగస్తులకు ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు కొత్త పని బాధ్యతలను పొందవచ్చు. మీరు మీ పని శైలిలో మార్పులు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. అయితే కొన్ని సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. కార్యాలయంలో సహోద్యోగులతో మంచి సంబంధాలను కొనసాగించండి. ఈ రోజు ఉద్యోగం మార్చడానికి ప్రయత్నించవద్దు, అది అనుకూలం కాదు.
శనివారం ఆర్థిక పరిస్థితి మెరుగుగా ఉంటుంది. అయితే అనవసర ఖర్చులను నియంత్రించడం అవసరం. మీరు కొత్త పెట్టుబడి అవకాశాలను అన్వేషించవచ్చు. కానీ ఎవరినీ గుడ్డిగా నమ్మి పెట్టుబడులు పెట్టవద్దు. మీరు ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలను కనుగొంటారు. కొన్ని పాత బకాయిలు మీకు చేరవచ్చు. మీరు భవిష్యత్తు కోసం కొంత డబ్బును పక్కన పెట్టడం మంచిది. వ్యాపారస్తులకు ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. మీరు మీ ఉత్పత్తుల నాణ్యతపై చూపిస్తున్న శ్రద్ధ వల్ల కస్టమర్లు మీ వ్యాపారాన్ని ఎక్కువగా ఆదరిస్తారు. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త మార్గాలను కనుగొంటారు. కొత్త వ్యాపార భాగస్వాముల నుండి మంచి ప్రతిపాదనలు రావచ్చు. అయితే చట్టపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియాలో మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. శనివారం మీ ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. అయితే కడుపులో వేడి కారణంగా జీర్ణ సమస్యలు ఉండవచ్చు. తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం మంచిది. మైగ్రేన్ సమస్య ఉన్నవారు ఒత్తిడిని నివారించాలి. వారాంతంలో మీరు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా మరియు ధ్యానం చేయడం మంచిది. ఎక్కువసేపు ఆకలితో ఉండకండి. సమతుల్య ఆహారాన్ని తీసుకోండి మరియు సరిపడా విశ్రాంతి తీసుకోండి. విద్యార్థులకు ఈ రోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీరు మీ పఠనంలో మరింత ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఉన్నత విద్యకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి అవకాశాలు దొరుకుతాయి. మీరు మీ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఆసక్తి చూపుతారు. మీ విద్యాభ్యాసంలో ప్రత్యేకమైన విషయాలను నేర్చుకోవడానికి ఇది మంచి సమయం. మీ గురువుల నుండి మంచి సలహాలు, మార్గదర్శకత్వం లభిస్తాయి. వివాహితులకు ఈ రోజు మరింత అనుకూలంగా ఉంటుంది. మిమ్మల్ని మీ జీవిత భాగస్వామి చాలా అర్థం చేసుకుంటారు. మీరు కలిసి వినోదాత్మక కార్యకలాపాలు చేయడం వల్ల మీ బంధం మరింత బలోపేతం అవుతుంది. వివాహిత జంటల మధ్య అపార్థాలు పరిష్కరించబడతాయి. మీ దైనందిన కార్యక్రమాలతో పాటు ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవడం వల్ల మీ సంబంధం దృఢంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య సంబంధం మరింత సానుకూలంగా ఉంటుంది. మీరు మీ ప్రేమికుడితో సమయాన్ని గడపడం వల్ల మీ సంబంధం మరింత బలపడుతుంది. మీరు ఒకరినొకరు మరింత లోతుగా అర్థం చేసుకుంటారు. శనివారం నాడు మీరు మీ ప్రేమికుడితో కలిసి వినోదాత్మక కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. వివాహానికి సంబంధించిన చర్చలు సానుకూలంగా జరుగుతాయి. తులారాశివారు ఈ వారం చేసుకోవలసిన పరిహారాలు: ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి తెల్లని పువ్వులు అర్పించండి. కుటుంబ సభ్యులతో ప్రేమగా, మర్యాదపూర్వకంగా మాట్లాడండి. తెల్లని వస్త్రాలు ధరించడం, దానం చేయడం వలన శుక్రగ్రహ శక్తి పెరుగుతుంది. ఓం సం శనేశ్చరాయ నమః అనే మంత్రాన్ని శనివారం రోజున జపించండి. శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయడం వలన శనిదోషాలు తొలగిపోతాయి. రాహువు యొక్క దుష్ప్రభావాన్ని తగ్గించడానికి ఓం హ్రీం శ్రీం రాహవే నమః అనే మంత్రాన్ని జపించండి. సవాళ్లను అధిగమించడానికి హనుమాన్ చాలీసా పఠించడం మంచిది. మీ రాశికి ప్రత్యేకంగా ఈ వారం ప్రతిరోజు సూర్యోదయానికి ముందు లేచి సూర్యునికి జలతర్పణం ఇవ్వడం వలన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. అదనంగా మీరు శుక్రవారం రోజున లక్ష్మీనారాయణుల పూజ చేయడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మహాలక్ష్మీ స్తోత్రాన్ని ప్రతిరోజూ చదవడం వలన కూడా లాభాలు పెరుగుతాయి. గణపతిని పూజించడం వలన శుభ ఫలితాలు లభిస్తాయి. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.